హాయ్ అండి, నేను మీ మాస్టర్ మైండ్స్ మోహన్. ఈ రోజున May 21, 2025 CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసిన బాబుని పికప్ చేసుకోవడానికి ఒక ఫ్యామిలీ వచ్చి కలిశారండి. సో బాబుని పికప్ చేసుకుని ఆ తర్వాత 15 minutes సుమారుగా వెయిట్ చేసి నన్ను కలిసి వెళ్ళటం జరిగింది. అదే ఇంటి నుంచి ఆల్రెడీ ఒక CA, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఉన్నాడు. పెద్దోడు మన స్టూడెంటే, చిన్నవాడు వాళ్ళు CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాశాడు. సో పేరెంట్ చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఏంటంటే మా వాడు CA ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేంత కెపాసిటీ లేదు సార్, ఫస్ట్ ధైర్యంగా ఎగ్జామ్ రాశాడు, పాస్ అవుతాను అంటున్నాడు, పాస్ అయిన పర్లా ఫెయిల్ అయిన పర్లా మళ్ళీ ఇంకోసారి రాయిస్తాం, ఫస్ట్ ధైర్యంగా ఎగ్జామ్ రాశాడు. అది నాకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పాడు. ఇంకోటి ఏంటంటే మా పెద్దోడి విషయంలో, CA క్వాలిఫై అయిన పెద్దోడి విషయంలో మీరు ఒక మంచి మాట చెప్పారు సార్, నాకు ఇప్పటికీ గుర్తుందని చెప్పి ఆయన గతంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నాకు గుర్తు చేశాడు. మీ వాడికి CA కాకపోతే ఇంకో కోర్స్ చేసుకోవచ్చు లేని ఆప్షన్స్ మాత్రం ఇవ్వద్దు, అలా అని CA మాత్రమే చేయాలి, ఆప్షన్ లేదు చదవాల్సిందే అని ప్రెజర్ కూడా తీసుకురావద్దు. నువ్వు CA చేయగలవు, చెయ్యి, 1 year లేట్ అయినా పర్లా, 2 years లేట్ అయినా పర్లేదని ఎంకరేజ్ చేయండి. అంతేగాని CA మాత్రమే చేయాలి, డూ ఆర్ డై అనే మాట వాడద్దు, CA లేకపోతే ఇంకో కోర్స్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పాను. ఆయన పేరెంట్ వెంటనే అడిగాడు, సార్ మరి మీరు డిగ్రీ కోర్సెస్ కూడా చేస్తున్నారు కదా CAతో పాటు, మరి అదెందుకు సార్ అంటే, డిగ్రీ కోర్స్ అనేది బ్యాకప్ కోర్స్ సార్, సెక్యూరిటీ కోసం, హెల్మెట్ లాంటిది. బైక్లో వెళ్తూ మనం హెల్మెట్ తీసుకుని వెళ్తాం, దాని మీనింగ్ ఏంటి, యాక్సిడెంట్ కోసం వెళ్తున్నట్ట, యాక్సిడెంట్ అయితే సెక్యూరిటీ కోసం. సో ఈ డిగ్రీ కోర్స్ కూడా అంతే సార్, బ్యాకప్ కోసం, అది మెయిన్ కోర్స్ కాదు, అది మెయిన్ ఆప్షన్ కూడా కాదు అని చెప్పాను.